వెల్కమ్ టు ఐబీటీవీ. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా గోకవరం పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి సంఘం సభ్యులు భక్తి శ్రద్ధలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మండల అధ్యక్షులు ఓలేటి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణాలను సైతం లెక్కచేయని మహానీయుడు పొట్టి శ్రీరాములని చెప్పారు. ఆయన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. భారత జాతి చరిత్రలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని ఘనకీర్తిగాంచిన మన పొట్టి శ్రీరాములు గారి చరిత్ర అది అనిర్వచనీయం. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన మన రాష్ట్రానికి స్వాతంత్రం కల్పించిన మహోన్నత వ్యక్తి అండి. మన రాష్ట్రానికి స్వాతంత్రం ఆషామాషిగా రాలేదండి. ఆయన 58 రోజులు అకుంఠిత దీక్షతో మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేసిన వ్యక్తి అండి. ఆ 58 రోజుల నిరాహార దీక్షలో ఆయన అనుభవించిన బాధ అనిర్వచనీయం అండి. ఆయన నోటంతా ఆ భోజనం చేయక ఆ నోటంతా కూడా మలమూత్రాలు వచ్చేసేయండి. అయినా కానీ ఆ మహానుభావుడు ఆయనకి అప్పుడున్న కొంతమంది రాజకీయ నాయకులు సహకరించలేదండి. సహకరించక 58 రోజులు అకుంఠిత దీక్షతో చేశారండి. అదే ఈ రోజునైతే ఎవరైనా నిరాహార దీక్ష చేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళని బలవంతంగా లేపించేస్తుంది. కానీ ఆ రోజుల్లో ఆయన పడ్డ శ్రమ చాలా నిరుచనీయం అండి. మన అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఆ త్యాగాన్ని గుర్తించిందండి. ఇంతవరకు కూడా ఏదో మన కొంతమంది గుర్తించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించడంతో మన దేశవ్యాప్తంగా ఆయన యొక్క ఘనకీర్తి అందరికీ తెలుస్తుంది. 58 రోజులు నిరాహార దీక్ష చేశారు కనుక ఆయన యొక్క 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారండి. దీనికి మన అందరం కూడా చాలా హర్షించదగ్గ విషయం అండి. మన 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 వయసుల్లో ఆయన్ని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచ దేశాల్లో మన స్వాతంత్రం తెప్పించిన మహాత్మా గాంధీని కూడా ప్రపంచ దేశాల్లో కూడా అలాగే పొగుడుతారండి. ఈ రకంగా మన ఆర్య వయసుల్లో ఆయన జన్మించడం మన యొక్క మహద్భాగ్యంగా భావించాలండి. చేరువ అవ్వాలని కోరుకుంటున్నాను.